జమ్మలమడుగు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పాత బస్టాండ్ క్యాంబేర్ హాస్పిటల్ కొత్త బస్టాండ్ సర్కిల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామ్జీ ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఎయిర్ కండిషన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వ్యాపారస్తులను కోరారు। నన్ను జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిపిస్తే జమ్మలమడుగు అభివృద్ధికి పాటుపడతానని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తీసుకువస్తానని, కడప స్టీల్ ప్లాంట్ తీసుకువస్తానని, దాని ద్వారా నిరుద్యోగ యువకులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కావున ప్రజలందరూ ఆలోచించి ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు అవిశ్వ శ్రీనివాసులు, మోగల జయకుమార్, పందిటి జూకు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేకు ఎఫెక్టివ్గా పోటీ చేస్తున్నాను। ఎందుకంటే ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుంచి అగ్ర కులస్తులే పరిపాలిస్తున్నారు। అయితే ఇంతవరకు ఎవరు అభివృద్ధి ఏమి చేయలేదు। బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బంది పడుతున్నారు। అయితే లక్షల ఎకరాల భూములు, ప్రభుత్వ భూములు ఉన్నా కానీ ఎవరే కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఒక్క చెంటు కూడా పంచలేదు। అలాగే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం మేము కడప ఉక్కు సీమకు నినాదం మీద ఎన్నో ఉద్యమాలు చేసినాము నేను ఉక్కు కానీ నామమాత్రంగా గత ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు మైలవరం మండలంలో ఒక పునాది వేసినాడు। ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కన్నిపీఠం దగ్గర ఒక పునాది వేసినాడు। ప్రజాధనం వృధా తప్ప ఎక్కడ పని స్టార్ట్ కాలేదు। ఆ దివంగత నేత రాజశేఖర్ ఉన్నప్పుడు బ్రాహ్మణి స్థాపించినారే కానీ అక్కడ అది అంతటితో ఆయన చనిపోతానే అక్కడ ఆగిపోయింది। కాబట్టి ఈ వీళ్ళంతా నిరుద్యోగులను మధ్యపెట్టి ఓట్లు వేసుకునేదానికి తప్ప ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఏమి లేవు। అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేసినాను। నాకు ఈ జమ్మలమడుగు ప్రజలు ఓటేసి ఆదరిస్తే ఇక్కడ బంజరు భూములన్నీ కుటుంబానికి ఎక్కడ చొప్పున మేము పంచేదానికి సిద్ధంగా ఉన్నాము। సమానత్వానికి, స్వేచ్ఛకు, అభివృద్ధికి ఓటేయమని ఈ జమ్మలమడుగు ప్రజలను కోరుకుంటున్నాను। జై భీమ్।